హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ ఒక పేషెంట్ ఎంతకీ ఆగని దగ్గు. అంటే దగ్గనేది ఎంతమంది పల్మనాలజిస్ట్ చూపించుకున్నా, రకరకాల స్కాన్‌లు, సిటీ చెస్ట్‌లు, లేపోతే ఎక్స్‌రేలు, 4, 5 బ్రాంకోస్కోప్‌లు అన్నీ చేపించుకున్నా, పొడి దగ్గు, ఆగని దగ్గుతో బాధపడతా వచ్చారు. సో, ఆ దగ్గు దగ్గటానికి నా దగ్గరికెందుకొచ్చారు అంటే, నేనేమి పల్మనాలజిస్ట్‌ని కాదు. అంటే నేనే చెస్ట్ ఫిజిషియన్ కాదు. నా దగ్గర దగ్గి తను పడిపోతున్నారు. సో, ఆ పడిపోతున్న ఫిట్స్ ఏమో అని తీసుకొచ్చారు. యాక్చువల్‌గా దీన్ని కఫ్ సింకోప్ అంటారండి. అంటే ఏందంటే ఎప్పుడైతే మనం దగ్గుతున్నామో మనకి దీంట్లో అంతా మనకి వీనస్ రిటర్న్ బ్రెయిన్‌కి అంటే హార్ట్‌కి ఎళ్ళకుండా హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయి మనకి బీపీ పడిపోతుంది. పడిపోయినప్పుడు మళ్ళీ కరెక్ట్ అవుతుంది. దీన్ని కఫ్ సింకోప్‌కి ట్రీట్మెంట్ ఏందంటే మనం దాన్ని కొంతమంది ప్రొలాంగ్ అయితే ఫిట్స్ లాగా కూడా మారొచ్చు. బ్రెయిన్‌కి ఏదైనా బ్లడ్ సప్లై తగ్గితే ఏ కారణం చేతైనా తగ్గితే దాన్ని సింకోపీ అంటారు. సింకోపీలో మనం పోస్టల్ హైపోటెన్షన్ కామన్ గా చూస్తాం. అంటే కామన్ గా చాలా మంది నుంచుంటారు అసెంబ్లీలో చిన్నప్పుడు. నుంచొని మనం చేస్తాం. కొంతమంది చక్కన పడిపోతారు. అయ్యో పడిపోయాడు అసెంబ్లీలో ఎండలో నుంచోబెడితే అంటారు. వాళ్ళకి ఏంటంటే పోస్టల్ హైపోటెన్షన్ ఉంటుంది. వాళ్ళు జస్ట్ కింద పడంగానే వాళ్ళకి కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇదేమో మనం నుంచున్నప్పుడు మనకి గ్రావిటీకి అగైనెస్ట్ గా వెళ్తాం. పడంగానే మనకి గ్రావిటీ తీసేసేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా బ్లడ్ ఫ్లో రెస్టోర్ అయింది. అలానే హార్ట్ లో ఏమన్నా హెచ్ఓసిఎం గాని లేకపోతే ఎరిథమియాస్ అంటే హార్ట్ కొట్టుకోవడంలో తేడాలు ఉండటం వల్ల గాని ఎట్లా కూడా సింకోపులు వచ్చి సడన్‌గా పడిపోయి మళ్ళీ నార్మల్ అవుతారు. సో మెయిన్ ఈ వీడియోలో మనం సింకోపీలో ఉన్న టైప్స్ అన్ని చెప్పడానికి కాదు. ఈ పేషెంట్ స్పెషల్ పేషెంట్ కఫ్ సింకోప్. అంటే తను పడిపోవడానికి కారణం, ఫిట్స్ లాగా రావడానికి కారణం కూడా దగ్గే. ఆ దగ్గు కనుక ఆపగలిగితే ఈయన పడడు, ప్లస్ ఆ ఫిట్స్ రావు. ఆ దగ్గు రావడానికి కారణం ఏంది అనే విషయంలో అన్ని చూశారు. మెయిన్ కారణం చివరికి మిగిలింది ఏంటంటే ఏసీ ఇన్హిబిటర్స్. అంటే తను వాడే బీపీ టాబ్లెట్ టెర్మిసాట్ అని గాని, తర్వాత రామిపిల్ గాని ఈ టైప్ లో ఉన్న ఏసీ ఇన్హిబిటర్స్ వల్ల తనకి ఆపకుండా దగ్గు వస్తుంది. సో ఆ దగ్గు దాంతో పాటు ఈ వింటర్ లో బ్రాంకైటిస్ వచ్చే వరకు, రెండు కలిపి వచ్చే వరకు ఇంకా ఆపకుండా వచ్చి అలా జరిగింది. సో ఇట్లాగా మనం అంటే పేషెంట్ కి కనుక తగ్గినప్పుడు వాళ్ళ హిస్టరీ మళ్ళీ కూర్చొని హిస్టరీలోకి వెళ్ళి ఒక్కసారి రిమైండ్ చేస్తే మనం డయాగ్నోసిస్ రావచ్చు. దానికి ఎగ్జాంపులే మనం అన్నెసరీ టెస్ట్లు ఇవన్నీ చేయకుండా జస్ట్ టెల్మిసార్టాన్ టాబ్లెట్ తీసి పడేసి దానికి వేరే బీపీ టాబ్లెట్ పెట్టి కొద్దిగా ట్రాపికల్ పల్మనరీ రీసనోఫిలియా ఉంది. దానికి చిన్న ఆల్బెండజోల్ టాబ్లెట్ 2 టాబ్లెట్‌తో తన దగ్గంతా తగ్గింది. తనకి అసలు ఫిట్స్ కాదు. నీకున్నది కఫ్ సింకోప్ అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. పేషెంట్ హ్యాపీ, డాక్టర్ హ్యాపీ. సో ఇదంతా దేనికి జరిగింది అంటే మనం పేషెంట్ కి టైం ఇవ్వటం వల్ల. పేషెంట్ కి టైం ఇచ్చి ఆయన చేసిన రికార్డ్స్ అన్ని, మిగతా వాళ్ళు చూసిన రికార్డ్స్ అన్ని చూసి ఎక్కడ తప్పు జరిగిందని మళ్ళీ రివైండ్ చేసుకోవడం వల్ల జరిగింది. అందుకే మా గురువుగారు నేను ఆల్ ఇండియాలో చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడన్నా నీ డయాగ్నోస్ డౌట్ ఉందంటే పేషెంట్ నే మళ్ళీ ఎగ్జామిన్ చెయ్యి. నీకు డయాగ్నోస్‌కి కరెక్ట్ గా వచ్చేస్తావు. అది ఈ పేషెంట్ లో మనం క్లియర్ గా హిస్టరీ తీసుకోవడం వల్లే పెద్ద ఎంఆర్ఐ స్కాన్ సింపుల్ హిస్టరీతో మనం డయాగ్నోస్ చేసాం. అది జస్ట్ నా ప్రేక్షకులకి షేర్ చేయాలనుకున్నాను. అందుకని ఆ హిస్టరీ షేర్ చేయడం జరిగింది. థాంక్ యూ.